పలు జిల్లాలలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎంత శాతం ఓటు నమోదైంది, దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మహేందర్, మొయినాబాద్ నుంచి విక్రమ్, మహబూబ్ నగర్ నుంచి విజయ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నల్గొండ వెళ్దాం. అశోక్ చెప్పండి, ప్రస్తుతం నల్గొండలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? కొన్ని జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం నల్గొండలో సిచ్యువేషన్ ఏంటి? మరొక 2 గంటల్లో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ముగినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే చూసుకున్నట్లయితే 3 గంటల వరకు కూడా సూర్యాపేటలో 64% పోలింగ్ నమోదైంది. అదే సమయంలో నల్గొండలో కూడా 60% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో చూస్తే 67% పోలింగ్ నమోదైనట్టు కూడా మనకైతే అధికార వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే మరొక 2 గంటల్లో పోలింగ్ శాతం ముగినటువంటి నేపథ్యంలోనే గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతానికి మించి నమోదవుతుందా లేకపోతే తక్కువ నమోదవుతుందా అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఓటు మీద అవగాహన ఉంటుంది, ఓటు వేయాలన్న అవగాహన వాళ్ళ మీద బాధ్యత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూసుకున్నట్లయితే దాదాపు 90% నమోదైనటువంటి నేపథ్యంలోనే పట్టణ ప్రాంతాల్లో కూడా ఆ స్థాయిలో ఓటింగ్ నమోదవుతుందా లేదా అనేది కూడా కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 5 గంటల వరకు పోలింగ్ ముగినటువంటి నేపథ్యంలోనే అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి ఆ ఓటర్లని ఓటు వేసేందుకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అటు సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ మధ్యన గొడవ జరిగినటువంటి పరిస్థితి ఉంది. చిట్యాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపించినటువంటి నేపథ్యంలోనే పోలీసులకు బీఆర్ఎస్ అభ్యర్థికి కూడా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్గొండ 32 వార్డులో మేయర్ కాంగ్రెస్ నుంచి మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి బొడి చైతన్యారెడ్డి పోటీ చేస్తున్నటువంటి వార్డులో అటు కాంగ్రెస్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ సంబంధించి నాన్ లోకల్ పర్సన్స్ ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నారని చెప్పేసి కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అలిగేషన్ లేవనెత్తినటువంటి నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మిర్యాలగూడలో కూడా 6 వార్డులో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ డబ్బులు పంచుతుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తూ కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన మీద ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో నమోదైనటువంటి పోలింగ్ శాతానికి అదనంగా నమోదవుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి నేపథ్యంలోనే అధికారులు మాత్రం ఈసారి విస్తృతంగా అవగాహన కల్పించినాం కాబట్టి అధికంగా నమోదవుతుందని చెప్పి చెప్తున్నారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2020లో చౌటుప్పల్లో 93, అత్యధికంగా 93% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. పోచంపల్లిలో 92%, చండూరులో 92%, యాదగిరిగుట్టలో 90%, చిట్యాల్లో 89%, మోత్కూరులో 89%, తిరుమలగిరి 88%, హాలియాలో 88% నమోదు కాగా ఆలేరులో 86%, హుజూర్నగర్లో 86%, భువనగిరిలో 84%, దేవరకొండలో 83%, సూర్యాపేటలో 82%, కోదాడలో 82%, మిర్యాలగూడలో 79%, నేరేడుచర్లలో 79%, నల్గొండ మున్సిపాలిటీ ఉంది. అప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడు 77%, నదికుంటలో 63% నమోదైనటువంటి నేపథ్యంలోనే ఈసారి మున్సిపాలిటీ కాస్త మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినటువంటి నేపథ్యంలోనే గతంలో 77% మించి ఈసారి అధికంగా నమోదవుతుందా అనేది కూడా ఒకసారి వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూసుకున్నట్లయితే 60% మించి ఉన్నటువంటి మించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతానికి సంబంధించి నమోదైనటువంటి పోలింగ్ కన్నా తక్కువ అవుతుందని చెప్పేసి కూడా మనకైతే అంచనాలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా ఓటు వచ్చి పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి ఓటు వేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 10వ డివిజన్ లో కనకదుర్గ కాలనీలో మనం ఇక్కడ ఉదయం నుంచి దాదాపు మొత్తం 3000 పైచులు ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ 2000 పైచులు ఓట్లు కూడా నమోదయ్యాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటకు సంబంధించి 63, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 67, నల్గొండ జిల్లాకు సంబంధించి 60 పైన పోలింగ్ అయితే నమోదైంది. ఇది 5 గంటల వరకు లెక్కలు ఏ విధంగా ఉంటాయనేది కూడా తేలాల్సినటువంటి అవసరం అవుతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక నల్గొండలో విస్తృత ప్రచారం చేశాము, అవగాహన కల్పించాము, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు మన ప్రతినిధి అశోక్ చెప్పినట్లు. నెక్స్ట్ ఇక విక్రమ్ దగ్గరికి వెళ్దాం. మొయినాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ సరళి ఏ విధంగా కొనసాగుతోంది, పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైంది విక్రమ్? అరుణ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 65% పైగా నమోదు పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పరిస్థితి అయితే 65% పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లాలో
కేవలం రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ 6 మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 68% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది మధ్యాహ్నం 3 గంటల వరకు. మరో ఇంకో గంటన్నరకు పైగా సమయం ఉంది. అది 75% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రతిసారి కూడా పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది, పడిపోతుంది అన్న ఒక ప్రచారం అపవాదు కూడా ఉంది. ఈసారి ఆ 70% పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చెదురుముదురు సంఘటనలు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. మేడ్చల్ జిల్లా అలియాబాద్లో బీజేపీ అభ్యర్థి వెండి నాణ్యాలు పంచుతున్నారని ఒక సంఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా శంకర్పల్లిలో పోలింగ్ బూత్ వద్ద కూడా డబ్బులు పంచుతున్నారని ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పరిగిలో కూడా ఒక పోలింగ్ బూత్ 13వ వార్డు పోలింగ్ బూత్ వద్ద కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోగస్ ఓట్లు వేస్తున్నారు అని చెప్పి కొంత ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చెలరేగింది. పోలీసులు వారిని బయటికి పంపించడం జరిగింది. ఇక వికారాబాద్లో కూడా 29వ వార్డులో ఒక బీజేపీ అభ్యర్థికి సంబంధించి బీజేపీ కార్యకర్తపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా చెదురుమదురు సంఘటనలు వినగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 13 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా కోడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరో ఇంకో గంటన్నర సమయం ఉంది. దాదాపుగా 70% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ణ రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ చేస్తున్నారని ఒక పార్టీ ఆరోపిస్తుంటే మరొక డివిజన్లో డబ్బులు పంచుతున్నారని చెప్పేసి మరొక పార్టీ ఆరోపణలు చేస్తోంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. అరుణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 61% కూడా పోలింగ్ నమోదైంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్న మున్సిపాలిటీల్లో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఏదులాపురం మున్సిపాలిటీతో పాటుగా కొత్తగూడెం కార్పొరేషన్, అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీ, సత్తుపల్లి మున్సిపాలిటీ, వైరా మున్సిపాలిటీలో సంబంధించి కూడా కొంత గొడవలకు సంబంధించి జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి చూసి ఇదంతా సింగరేణి కార్మిక ప్రాంతం, సింగరేణి కార్మికులకు సంబంధించి ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మాత్రం కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ సంబంధించిన నాయకులు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా పోలీసుల తీరుపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు సంబంధించి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని కూడా సాంబశివరావు కొత్తగూడెం డిఎస్పీకి సంబంధించి కాల్ చేసి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారి అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించి సీరియస్గా తీసుకున్నాయి. ఇక్కడ 3 పార్టీలు సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలకు సంబంధించి హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్నది కూడా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి తీవ్రమైన ఉత్కంఠ సంబంధించి కొనసాగుతుంది. ఒక అసెంబ్లీ ఎన్నికలను తరపించేలా కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ మరో కీలకమైన మున్సిపాలిటీ ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకున్నాయి. జలగన్ నగర్ సంబంధించి జలగన్ నగర్లోని 26వ పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి సంబంధించి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద వచ్చి ప్రచారం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో 2 వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా వెంటనే ఏదులాపురం సంబంధించిన మున్సిపాలిటీకి చేరుకొని ఇక్కడ పరిస్థితులు అంటే దాదాపుగా గొడవలు జరుగుతున్న 4 వార్డుల పరిధిలో సంబంధించి కూడా పరిస్థితిని పరిశీలించి అక్కడ మొత్తం సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం సంబంధించి చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీలో పూర్తిగా ఇది పరిస్థితి ఉంది. కల్లూరు మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సంబంధించి పోరు నడిచిన నేపథ్యంలో కల్లూరు మున్సిపాలిటీలో కొంత ఉద్రిక్త పరిస్థితి సంబంధించి చోటు చేసుకుంది. కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల సంబంధించి తీరుపై అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రచారం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఆరోపించారు. ఈ కల్లూరు సంబంధించిన మున్సిపాలిటీలో ఈ విధమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా మధిర మున్సిపాలిటీలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అక్కడ మధిర మున్సిపాలిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తన ఓటు హక్కును సంబంధించి వినియోగించుకున్నారు. ఇంకా మిగతా సంబంధించిన ప్రాంతాలు ఇల్లందు మున్సిపాలిటీలో మాత్రం 2 వార్డులలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగాయి. అటు అశ్వరావుపేట
సంబంధించి అశ్వరావుపేట మున్సిపాలిటీ మాత్రం అశ్వరావుపేట మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య హోరాపోరు సంబంధించి పోరు నడిచిన నేపథ్యంలో అశ్వరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపుగా 4 వార్డులలో కూడా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. అంటే టోటల్గా మన మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 7 మున్సిపాలిటీలు కార్పొరేషన్లో చూస్తే మాత్రం అన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలు తలపించేలాగా జరిగాయని చెప్పుకోవాలి. హోరాహోరీ ప్రతి ఓటును కూడా ప్రధాన పార్టీలు చాలా సీరియస్గా సంబంధించి తీసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ప్రతి ఒక్క ఓటును కూడా కీలకంగా సంబంధించి భావించి ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే ప్రతి ఓటు కీలకంగా భావించి వాళ్ళు వారికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు సంబంధించి చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత 24 నెలల తర్వాత ఎన్నికలు సంబంధించి జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మనం ఫలితాలు చూస్తాం. ఈ ఫలితాలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో కొంత ఆశాజనకంగా ఫలితాలు వస్తే రాబోయే రోజుల్లో దూసుకుపోవచ్చు అన్నది కూడా బీఆర్ఎస్ ఉద్దేశం. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని 7 మున్సిపాలిటీల్లో కూడా హోరాహోరీగా సంబంధించి ప్రచారం నిర్వహించారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ కూడా పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఊహించని ఫలితాలు సంబంధించి వచ్చిన నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఆ పరిస్థితి రావద్దన్న ఉద్దేశంతో అన్ని మున్సిపాలిటీలను సీరియస్గా తీసుకున్నాయి. ఏదులపురం సంబంధించిన మున్సిపాలిటీతో పాటుగా కల్లూరు అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీల్లో పరిధిలో కొత్తగూడెంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి గెలిపే లక్ష్యంగా కూడా వాళ్ళు ముందుకెళ్లారు. దీంతో పాటుగా మదిరాలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని తానే నిర్వహించి కూడా ప్రచారం సంబంధించి నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటుగా ఇల్లందు అశ్వరావుపేట సంబంధించిన మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తాన్ని మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల ఘర్షణల నిమిత్తం మిగతా అన్ని చోట్ల మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు సంబంధించి కూడా పోలింగ్ మూసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా కొన్ని చోట్ల ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అరుణ్. ఓకే మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ కూడా అందుబాటులోకి వచ్చారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. శేఖర్తో మాట్లాడబోయే ముందు మనం విజయభాస్కర్ దగ్గరికి వెళ్దాం. మహబూబ్ నగర్లో ఇంకా ఎలక్షన్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా కేవలం 5 గంటలకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో రిగ్గింగ్ ఒకటి, గొడవలు ఒకటి కంటిన్యూ అవుతున్నాయి. చెదురుముదురు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి మహబూబ్ నగర్లో పరిస్థితి ఏంటి? విజయభాస్కర్. అరుణ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో యొక్క మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మొత్తం 20 మున్సిపాలిటీలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి వారి యొక్క ఓటును హక్కును వినియోగించుకునేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి న్యూ టౌన్లో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు 3:30 అయినప్పటికీ కూడా ఇంకా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకోసము బార్లు తీరినటువంటి యొక్క దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా నాగర్ కర్నూలులో మాత్రం 15వ వార్డుకు సంబంధించినటువంటి దాంట్లో 2 మహిళలు దొంగ ఓటు వేయడానికి వెళ్తుండేటువంటి క్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలు వాళ్ళని అడ్డుకోవడం, వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ప్రతిఘటించినటువంటి నేపథ్యంలో 2 మధ్యన కొంత వాగ్వాదము ఘర్షణ జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని వాళ్ళందరినీ కూడా చెదరగొట్టినటువంటి యొక్క నేపథ్యంలో అక్కడ ఇప్పుడు సద్దుమని ఎలక్షన్ సజావుగా సాగుతుంది. ముఖ్యంగా ఓటర్లు ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్ సంబంధించినటువంటి యొక్క కార్పొరేషన్లో మాత్రం మందకోడిగా యొక్క ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఉదయం కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం 1 వరకు 44% ఉండడం, తర్వాత 3 గంటల వరకు కొంత పుంజుకొని ఇప్పటికీ 55% వరకు మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇక్కడ గుర్తుల ప్రకారం జరుగుతుండేటువంటి యొక్క ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మొదటిసారిగా ఏర్పడినటువంటి యొక్క మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ పైన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించినటువంటి అన్ని పార్టీలు హోరావరిగా ప్రచారం నిర్వహించాయి. కానీ చివరి మూమెంట్లో కొంత ఓటింగ్ శాతము తగ్గడం అనేటువంటిది వాళ్ళందరినీ కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఈ యొక్క తగ్గినటువంటి ఓటింగ్ శాతం వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటి యొక్క అంచనాకు రావడం జరిగింది. ఇంకా 5 గంటల వరకు ఈ యొక్క ఎన్నికల యొక్క ప్రచారం ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంతవరకు కొంచెం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి నాగర్ కర్నూలు కానీ, గద్వాల, నారాయణపేట, వీటికి సంబంధించినటువంటి వనపర్తి ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఇప్పటికే అక్కడ దాదాపు 65% పైగా ఓటింగ్ శాతం నమోదమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు కల్వకుర్తి కానీ, అటు పెబ్బేరు, కొత్తకోట, ఐజా,
తర్వాత మిగతా ప్రాంతాలు అయితే మక్తలు ఉన్నాయో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండేటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ కోజీ కానీ మద్దూరు కొడంగల్లో కూడా కొంత ఓటింగ్ శాతము అధికంగానే ఉంది. అక్కడ కూడా పోటీగా తీవ్రం ఉండేటువంటి నేపథ్యంలో మాత్రం ఓటర్లను ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకోసం వాళ్ళంతా చేసినటువంటి ప్రయత్నాలు కొంత అక్కడ సఫలీకృతమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకునేటువంటి చర్యల వల్ల మాత్రము ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు వెబ్కాస్ట్ ద్వారా ఎన్నికల యొక్క సరళిని అధికారులు పరిశీలిస్తూ కావాల్సిన సూచనలు సలహాలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రము ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. అర్ణ ఓకే విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.